హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈసారి జనసేనను ఎలాగైనా గెలిపించాలన్న కసి గ్రామం నుంచి దేశం దాటి ఇంటర్నేషనల్ దాకా కూడా వెళ్ళిపోయిందని చెప్పాలి. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అన్న నానుడిని నిజం చేస్తూ ఇక్కడ ఉన్న ఎన్నికల్లో ఈసారి మా పార్టిసిపేషన్ ఉండాలి అని అనేక మంది ఎన్ఆర్ఐలు బలంగా కోరుకుంటున్నారు. దీనికి ఒక బలమైన కారణం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో అన్న ఆందోళన కూడా దీనికి ఒక రీజన్ అని మనం చెప్పుకోవచ్చు. అలా అట్లాంటాలో ఉంటూ జనసేన కోసం పరితపిస్తున్న శ్రీరామ నరేష్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ఆయన అట్లాంటా జనసేన నాయకులు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ ఏ రకంగా జనసేన గెలుపు కోసం తనేం చేయాలనే దాని మీద ఆయన ఇక్కడికి వచ్చి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా శ్రీరామ నరేష్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి కిరణ్ గారు. మీకు కిరణ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు కావచ్చు, మన ఆంధ్ర ప్రజలకు అందరికీ ప్రత్యేక నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ ఈసారి ఎన్ఆర్ఐలో బాగా కసి పెరిగినట్టుందిగా? అవునండి, తప్పకుండా. రీజన్ ఏంటంటారు? మీరు చూస్తున్నారు కదండి ఎలా ఉంది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. మీకు స్ట్రైట్ క్వశ్చన్, మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ చెప్పగలరా మీరు? చెప్పలేం. అదేనండి, విశాఖపట్నం, తెలియదండి, తెలియట్లేదు. అమరావతి, కర్నూలు, 3 ఊర్లు తిరిగామండి లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఎక్కడ ఏమీ కనపడలేదు. అంటే డిజాస్టర్ అనిపిస్తుంది అనమాట. అందుకనే ప్రతి ఒక్కళ్ళు, నేనే కాదు మీరు కాదు, ప్రతి ఒక్కళ్ళు మనం నడుము మిగించి ముందుకెళ్ళి మనం ప్రస్తుత ప్రభుత్వాన్ని మనం పక్కకు పంపిస్తే. 3 క్యాపిటల్స్ అంటున్నారు కదా ఆయన. ఒకటేంటి మనకి 3 రాజధానులు మనం ఏర్పాటు కాదు. ఒకటి చూపెట్టమంటుంటే మీరు క్యాపిటల్ అడితేనే చెప్పలేకపోతున్నారు. మీరు ఇంత పెద్ద టీవీ యాజమాన్యాన్ని నడిపిస్తున్నారు. మీకే తెలియకపోతే, కనబడకపోతే ఇంకా మాలాంటి వాళ్ళకి ఏం కనబడుతుందండి? అంటే చెప్తున్నాడు కదా ఆయన, 3 రాజధానులు ఉన్నాయి. అమరావతి అంటున్నాడు, తర్వాత విశాఖపట్నం అంటున్నాడు, కర్నూలు అంటున్నాడు. మీకు కనపడలేదా 3 రాజధానులు? ఆయన 100 చెప్పాడండి. ఒకటి చెప్పండి ఆయన చేసిన పని నాకు. అంటే ఇవాళ రాష్ట్రంలో జనసేన రావాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? అసలు జగన్ పోవాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నారు? ఏది ఫస్ట్ ప్రయారిటీ అంటారు మీరు? జనసేన రావాలి, జగన్ రెండు అండి. జగన్ పోవాలి, పవన్ రావాలి, అంతేనా? నిన్నటికి నిన్న ఆయన మీద ప్రతిపక్షాలు దాడి కూడా చేయించాయి భయంతో. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గెలుస్తాడన్న భయంతో ఆయన మీద హత్యా ప్రయత్నం చేశాయని చెప్పేసి ఇవాళ మొత్తం టీవీ ఛానళ్ళలో కోడే కూస్తున్నాయి. నేను కూడా చూస్తానండి. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆయన సెక్యూరిటీ ఉంటుంది కదండి. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఆర్ వాట్ ఎవర్ ద సెక్యూరిటీ నేమ్ ఇట్, రైట్? సో మినిమం లైక్ నెంబర్ ఆఫ్ పోలీసెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఉంటారు కదా. వాళ్ళు అసలు ఎవరు దాడి చేశారో వాళ్ళు ఎవరు చూడలేదా? ఏదైనా ఉంటే బయట పెట్టచ్చు కదండి. ఇప్పుడు దాడి చేశాయని చెప్పి ఇప్పుడు మొత్తం ఈ టీవీ ఛానల్స్ ఇది కాదు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళ అభిమానులు ఉన్నారు కదా, నీట్గా సింపుల్గా ప్రూవ్ చేయొచ్చు కదా. పలానా వాళ్ళు దాడి చేశారు, ఇలా జరిగింది. స్పష్టంగా కనపడుతుంది కదా సార్, ఇక్కడ గాయం కనపడుతుంది స్పష్టంగా. ఎవరు చేశారు? ఇప్పుడు క్రితంసారి కూడా ఇంకా అలా అంటే ఇంకా నేను చెప్పాలి. ఇంకా మీరు 2019 ఎలక్షన్స్కి వెళ్ళండి. 2019 ఎలక్షన్స్లో ఏం జరిగిందండి? వాళ్ళ బాబాయ్ హత్య జరిగింది. అవును. కానీ నేను ఏం చేసి వాళ్ళు ఏం చెప్పారు అసలు? ఫస్ట్ మొట్టమొదటి బయటకు వచ్చి గుండెపోటు అని చెప్పారు. ఎవరు వీసారెడ్డి గారు ఉన్నారు కదా, విజయసాయి సూట్ కేస్ కంపెనీస్ ఆయన నెంబర్ 2 అంటారు కదా. ఆయన ఏం చెప్పారండి? బయటకు వచ్చి గుండెపోటు అని డిక్లేర్ చేస్తాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చి ఏం చెప్పాడండి? రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ గారు, ఆయన ఏం చెప్పాడు? మనంతా చూసాం కదండి. మళ్ళీ అవినాష్ రెడ్డి వాళ్ళ బ్రదర్ వచ్చి ఏం చెప్పాడు? చూసాం కదా రకరకాల కథలు. ఇప్పుడు వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్ రాయలేదని, లెటర్ రాశాడని చెప్పి తమ్ముడు అంటాడు. లెటర్ ఎలా రాస్తాడు ఆ పరిస్థితుల్లో అని అన్నయ్య అంటాడు. ఇంకా ఇంకేం మాడతామండి దీని గురించి? దాడి ఎవరు చేసినా ఖండిస్తాం, ఖచ్చితంగా ఖండించాలి. అది ఆయనకే కాదు, మీకు జరిగినా, నాకు జరిగిన, ఎవరికి జరిగినా, ఇట్స్ నాట్. అంటే మీరు కుక్కడు అంటారా? అది తెలీదు నాకు తెలియదు, మనం చూడలేదు కదండి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో లెట్ దెమ్ ప్రూవ్ చేయాలి. దేనికైనా ప్రూఫే కదా వాళ్ళు అంటారు కదా. కోడికత్తి లాగా ఉండొచ్చు కదా. మీరే అంటున్నారు కదా, మరి కోడికత్తి డ్రామా గురించి తెలుసు కదా అందరికి. ఆ అబ్బాయి ఏమైపోయాడు?
మళ్ళీ ఇతను అక్కడ కూడా లేకుండా హైదరాబాద్కి వెళ్ళి చికిత్స చేసుకున్నాడు, అన్నీ ఉన్నాయి కదా. మీరైతే ఆలోచిస్తున్నారు సార్, సామాన్య జనం ఏం ఆలోచిస్తారు, అయ్యో మా జగన్కి ఇంత దెబ్బ తగిలింది, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందని ఆలోచించి సానుభూతి వచ్చే అవకాశం లేదంటారా? లేదండి, ఇప్పుడు జనాలు కూడా చూస్తున్నారండి. ఇప్పుడు మీకు ఇలా అంటే మనం నాన్నాపులి కథకి వెళ్ళిపోవాలి మనం. ఒకసారి అయితే సరే అండి, 2 సార్లు అయితే సరే, అట్లా జరగదండి. పబ్లిక్ కూడా స్మార్ట్ అండి, ఆల్రెడీ చూసారండి. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. ఇప్పుడు సెంటిమెంట్ మీరు అన్నారు కదా ఇందాక ఏమన్నారు, సానుభూతి అన్నారు. సానుభూతి వాళ్ళ నాన్నగారు చనిపోయారు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఈజ్ ఎ గుడ్ లీడర్ అండి. ఆయన చనిపోయినప్పుడే ఆ సానుభూతి పనిచేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి మీద పనిచేసిందా? ఓదార్పు యాత్ర తిరిగాడు కదా, గెలిచే స్థాయికి వచ్చాడు కదా. ఆ సానుభూతితోటి అనేక ఎన్నికలు గెలిచాడు ఆయన, ఉప ఎన్నికలు అనేకం గెలిచాడు. ఆ తర్వాత 2014లో స్వల్ప మెజారిటీ 1.5% ఓటు తేడాతోనే ఓడిపోయాడు ఆయన. ఆ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునివ్వకపోయి ఉంటే ఆయనే గెలిచుండేవాడు. అది రిజల్ట్ అండి, ఎండ్ రిజల్ట్ చూడాలి. ఇప్పుడు ఆ సానుభూతి మీరు ఉన్నట్టు ఉధృతంగా మొన్న 151 సీట్స్ అప్పుడే వచ్చేది కదా, అదేం జరగలేదు కదండి. అవన్నీ ఉండదండి, పబ్లిక్ బాగా ఆలోచిస్తారు. ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాడు, బాగా చదువుకి ఎడ్యుకేషను అంటున్నాడు. తర్వాత ఎడ్యుకేషన్ ఆయన ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎడ్యుకేషన్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు. ఎడ్యుకేషన్ గురించి మళ్ళీ మాట్లాడదామండి. ఆయన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చెప్పారండి, ఆయన మద్యపాన నిషేధం అన్నారు. అవును, మద్యపాన నిషేధం జరిగిందా మీరు చెప్పండి. అంచెలంచెలుగా నిషేధించుకుంటూ పోతాం అన్నాడు, కానీ జరగలేదండి. ఫెయిర్ గా మాట్లాడుకుందాం, దాపరికమే ఉంది, జరగలేదు. సమ్ జే కంపెనీ ఏదో పెట్టారు. జే అంటే ఏందో అబ్రివేషన్ అదే లేదు. జే కంపెనీ అని పెట్టి ఇప్పుడు మామూలుగా మీరే ఉన్నారండి. ఇప్పుడు ప్రతిసారి గవర్నమెంట్ ఇప్పుడు ఈ లిక్కర్ పాలసీ తీసుకున్నప్పుడు లేకపోతే లిక్కర్ రిలీజ్ చేసేటప్పుడు పిలుస్తారు వెండర్స్ని, లైక్ 3-4 వెండర్స్ని వాట్ ఎవర్ పిలుస్తారు. వాళ్ళకి కాంపిటీషన్ పెట్టి, సో ఎవరైతే రీజనబుల్ దీనికి తీసుకుంటారో వాళ్ళకి ఇస్తారు కాంట్రాక్ట్. వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే అక్కడే కొద్దిగా మినిమైజ్ అయ్యి గవర్నమెంట్కి కొంత వస్తుంది డబ్బులు. లెట్స్ సే లైక్ 100 crores అనుకుందాం. 100 crores వీళ్ళు ముగ్గురు పోటీ పెడతారు, ముగ్గురు పోటీదారులు ఉంటే ఒకళ్ళకి వస్తుంది. దట్ విల్ గో డౌన్ టు లైక్ 100 crores అనేది 70 crores అయింది. దేర్ ఇట్ సెల్ఫ్ గవర్నమెంట్ విల్ గెట్ 30% కమిషనర్ వాట్ ఎవర్ నేమ్ ఇట్ అని. అక్కడ కాంపిటీషన్ లేదు కదా, ఒక్కళ్ళే తీసుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు చెప్పండి, వాళ్ళు ఏం చేశారు? 3 capitals తెచ్చారు. కాదండి, సీరియస్ గా మాట్లాడుకుంటే ఒక లిక్కర్ లోనే గవర్నమెంట్ కి ఎంతో ఆదాయం వచ్చింది కదా. కానీ ఆదాయం ఏమి రాకుండా అసలు ఎవరైనా అసలు క్రెడిట్ కార్డులు కానీ డెబిట్ కార్డులు కానీ అసలు మామూలుగా లైక్ ట్యాక్స్ గవర్నమెంట్ కి ట్యాక్స్ వెళ్ళే రూపేనా అసలు దాన్ని ఆర్గనైజ్ చేయలేదు కదా. అవును, నాకు తెలిసి అసలు ఎవరు మామూలుగా లైక్ క్రెడిట్ కార్డ్స్ ఇది వాడి మామూలుగా ఫెసిలిటీ లేదు కదా. ఉంటాయండి, గూగుల్ పే వాడేవాడు. దాదాపు పవన్ కళ్యాణ్ గారు విమర్శ చేశారు, 30 కోట్ల రూపాయలు అదనంగా సంపాదించుకున్నాడు లెక్కలో లేకుండా అని చెప్పేసి. 30 కోట్లు కాదండి, మీరు ఎక్కడ 30,000 కోట్లు, ఇంకా ఎక్కువ అండి. 30,000 కోట్లు ఎక్కడండి? ఇప్పుడు మీకు తెలుసు అసలు ఎంత బిజినెస్ జరిగింది రోజుకి? 1,20,000 కోట్లలో 90,000 కోట్లు చూపిస్తున్నారు. 30,000 కోట్ల రూపాయలు లెక్కల్లో చూపించకుండా ఎన్నికల కోసం దాచేశారు. ఎంత లెక్కర్ జరుగుతుందో చూపించట్లేదు కదండి, మీరు డబ్బులు చూపిస్తున్నారు. ఎంత లెక్కర్ అదే మీ అంచనా ఇంకా ఎక్కువ ఉండొచ్చు అంటారు మీరు? దానికి మోర్ దాన్ డబుల్ ట్రిపుల్ అయి ఉండొచ్చు. ఎండ్లెస్ కదండి, మీరు చూసారు కదా ఎంతమంది. పోనీ అది మంచి లిక్కర్ కాదు కదా, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చనిపోతున్నారు చూస్తున్నారు కదా మీరు. చూసారు, లెక్కలు ఉన్నాయి కదా. ఎవరో ఎందుకు ఆయన సినీ ఆర్టిస్ట్ డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ కూడా ఆ లిక్కర్ తాగి చనిపోయాడని ఇది ఉంది కదా, పుకారు ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కూటమిగా ఏర్పడ్డారు. మీకున్న అంచనా ఏంటి? ఇవాళ ఎన్నికలు ఒకవేళ జరిగితే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఇంకా 25 రోజులు ఉంది అనుకోండి, సో మీ ప్రిడిక్షన్ ఏంటి? తప్పకుండా కూటమి గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఏంటి వాళ్ళ జనం ప్రధానంగా చూసే అంశాలు ఏంటి, వాళ్ళ ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు ఏమనుకుంటున్నారు? అభివృద్ధి ఏం లేదండి, అభివృద్ధి కుంటుపడింది. మీరు సరదాగా మీరు ఎనీ సిటీ మీరు వెళ్ళి అసలు బైక్ ఆర్ ఏదైనా కార్ తీసుకొని మీరు అసలు ఒకసారి వెళ్ళరండి. మీరు అసలు ఒక కంప్లీట్ స్ట్రీట్ లెట్స్ మీరు నెల్లూరు అనుకుంటా కదా, మీరు ట్రంక్ రోడ్లో వెళ్ళరండి. ఒక జస్ట్ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళరండి, మీరు సేఫ్గా రాగలరా? ప్రెగ్నెంట్ లేడీని మీరు హాస్పిటల్ తీసుకెళ్ళాలని ఎక్కించారనుకోండి, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు,
మధ్యలోనే డెలివరీ కాదండి, మీరు రోడ్లు ఇవే చూస్తున్నారు కానీ డెవలప్మెంట్ అదే కదా, ప్రజలకు అందే సంక్షేమ పథకాలు మీరు చూడట్లేదు కదా అనేది నా సంక్షేమము ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తారండి. సంక్షేమం ఎప్పుడు చేయాలండి? మీరు అభివృద్ధి చేసి అభివృద్ధి ద్వారా వచ్చిన ఆదాయంతో సంక్షేమం చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడిగారండి సంక్షేమం ఇంత ఇంత డబ్బులు ఎవరండి ఇవ్వటం? ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ఒక స్టూడియో ఆర్ వాట్ ఎవర్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మీరు దాని పద్ధతిగా చేసుకుంటేనే కదా ఇప్పుడు మొత్తం చేసుకోగలుగుతున్న. బడ్జెటింగ్ ఉంటుంది కదా, మీకు బడ్జెటింగ్ నీట్గా పెట్టుకుంటేనే దీన్ని మీరు సక్రమంగా నిర్వహించగలరు. అలా కాకుండా మీరు ఎలా పడితే అలా ఇచ్చేస్తే, ఇప్పుడు డబ్బులే ఉన్నాయి, డబ్బులు అంటున్నారు, డబ్బులు ఏదో వచ్చాయంటున్నారు, ఆ డబ్బులు కూడా అందరికి వెళ్ళట్లేదు కదా. మళ్ళీ చాలా సో మెనీ థింగ్స్ ఉన్నాయి. ఎంతసేపు అమ్మఒడి అంటారు. అమ్మఒడి వాళ్ళు ఏం చెప్పారు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాము అన్నారు. మరి జరగలేదు కదా. పోనీ వాళ్ళు చెప్పిన అమౌంట్ అన్న ఇచ్చారా? అది జరగలేదు కదా. ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు ఉన్న పేదవాళ్ళు ఉంటారు, 4 పిల్లలకి ఇస్తామని చెప్తే ఓటేశారు, ఒక బిడ్డకే ఇస్తున్నారు, ఇంక 3 బిడ్డలు ఏం చేయాలి? ఓకే చెప్పండి, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మళ్ళీ ఏమన్నాడు? మెగా డిఎస్సి ఒక్క పోస్ట్ అన్న వచ్చిందా చెప్పండి. మళ్ళీ జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చూసారా మీరు ఎప్పుడైనా? జాబ్ క్యాలెండర్ చూసారా మీరు? మొన్న ఏదో రిలీజ్ చేశాడు కదా. ఇది ఎలక్షన్స్ ముందు ఇవన్నీ ఏంటంటే మీరు మాట్లాడతారు, ఇది దీన్ని రిలీజ్ అంటారా? అది కూడా కోర్టు ఆపేసింది. నేను అనేది ఫెయిర్గా ఉండాలండి, ఫెయిర్గా ఉండాలి. ఇప్పుడు మీరున్నారు, మీకు 151 మంది ఎమ్మెల్యేస్ నుంచి అంత మ్యాండేట్ ఇచ్చాం, మీరు లైక్ మీకు మంచి అవకాశం, ఇట్స్ అన్ ఆపర్చునిటీ, రైట్? ఆపర్చునిటీ లూజ్ చేసుకున్నారు మీరు. అసలు స్టార్టింగ్ ఏం చేశారు మీరు? డే 1 వాట్ యూ స్టార్టెడ్ డిస్ట్రక్టివ్ థింగ్స్, రైట్? ఇప్పుడు ఆల్రెడీ అమరావతి అనేది ఉంది. ఇప్పుడు మీరే ఉన్నారండి, ఒక 2-3 ఇళ్ళు స్టార్ట్ చేశారు. మీరు దాన్ని కంప్లీట్ చేయాలని చూడాలి తప్ప దాన్ని కూల్ చేసి ఇంకేదో ఎక్కడో కడతానంటే అసలు ఏంటి? అసలు మీ ఆలోచన ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే సార్, ముగ్గురు కలిసి రావడం అది నాకే సానుభూతి వస్తుందని ఆయన ఆలోచిస్తున్నాడు. నేను ఒక్కడిని సింగిల్గా వస్తున్నాను, వాళ్ళు ముగ్గురు కలిసి నా మీద దాడి చేస్తున్నారు, నేను మీ బిడ్డని, మీ బిడ్డకి ఎవరు సపోర్ట్ లేరు, మీరే సపోర్ట్ అని చెప్పేసి సానుభూతి వచనాలు పలుకుతున్నాడు కదా. జనంలో ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? అట్లేం లేదండి. ఇప్పుడు ఒక రాక్షసుని సంహరించాలనుకోండి, అన్ని శక్తులు ఏకమై వెళ్తాయి. సారీ, అంత పెద్ద మాట అనకూడదేమో, బట్ మామూలుగా చెప్తాను, ఎగ్జాంపుల్గా చెప్తాను. ఎగ్జాంపుల్గా చెప్తాను నేను. ఇప్పుడు అవతల మనిషి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఫైనాన్షియల్గా కావచ్చు, ఈ విధంగా మొత్తం ప్లస్ వాళ్ళ యాక్ట్స్ కూడా చూస్తున్నాం కదా మనం. అటువంటిప్పుడు ఎలా ఉంటుంది? అవతల వాళ్ళు ఎలా ఉండాలి? అసలు ఎందుకు కలుస్తారు చెప్పండి? నలుగురు ఎందుకు కలుస్తారు? ఇప్పుడు మంచి చెడు చూస్తారండి. అంటే బలమైన అంటే మీరు పాజిటివ్గా ఎందుకు చూడరు? బలంగా ఉన్నాడు, జనాల్లో బలంగా ఉన్నాడు అంటే జనం మద్దతు ఉన్నట్టే కదా లెక్క. సో జనంలో బలంగా ఉన్నాడు కాబట్టి మనం ఒంటరిగా వెళ్ళలేం కాబట్టి వీళ్ళే వీక్ అని కూడా ఒక ఇండికేషన్ వస్తుంది కదా. అది కాదండి, అది కాదు అక్కడ, అలా కాదండి. ఇప్పుడు ఎందుకు కలిశారు అంటే, ఇప్పుడు అలయన్స్ పాలిటిక్స్ ఉంటాయండి. అలయన్స్ మీరు చూస్తానే ఉన్నారు కదా. అసలు అలయన్స్ చేయకుండానే అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయింది అలయన్సే కదండి. ఇప్పుడు ఎన్డీఏ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, అలయన్స్ చేయకూడదు. మీతో కలవట్లేదండి, మీతో మీరు చెప్పినట్టు పాజిటివ్ అనుకుందాం, మీతో రావట్లేదు కదా. మీరు ప్రయత్నించుండరా? ఇప్పుడు మీకు బయట కనబడేదే కనబడుతుంది కానీ మీతో ఎందుకు కలవరండి ఎవరైనా? కలుపుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు, ఆయన సొంతంగా బలంగా ఉన్నాడు కదా, ఇంకెవరు అవసరం లేదు. అట్లా ఎవరు ఉండరండి. ఇప్పుడు ఎవడైనా కానీ కలుపుకోవాలని చూస్తారు అందరినీ. ఇప్పుడు కలుపుకోలతనము, ఇంక్లూజివ్నెస్ ఇట్లన్నీ వాడితే ఎలా? మొదటి చెప్పిన దాంతో మీరు మొదటి చెప్పిన దానికి స్టిక్ అని అయితే నేను ఏకీభవిస్తా. ఒక రాక్షసుడిని కొట్టడానికి అందరూ కలుస్తారు అంటే ఏకీభవిస్తా. ఒక బలమైన వాడిని కొట్టడానికంటే అప్పుడు బలమైన అంటే అతను అది పాజిటివ్గా ఉంటుంది కదా. బలవంతుడు ఇప్పుడు రావణాసురుడు అన్నాడు, ఈజ్ వెరీ స్ట్రాంగ్, రైట్? ఏమైనా చేస్తాడు. ఇంక కొట్టాలంటే చూడండి, అసలు ఉడత కూడా సహాయం చేసింది కాబట్టి వెళ్ళి కొట్టగలిగారు. సార్, అలయన్స్ వల్ల ఈ కూటమికి మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా? అలయన్స్ ద్వారా వెళ్ళడం వల్ల ప్రజలు అంగీకరిస్తారా? నేను అనుకుంటానండి ప్రజలు అంగీకరిస్తారు. ఎందుకంటే ఇక్కడ నేను ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇక్కడ 3 ఉన్నారండి. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కదా. అతను
వచ్చి కూర్చున్న తర్వాత తన సీట్లో మీరు చూసారా అసలు ఒక్క అటాక్స్ అయ్యి అంతకుముందు జరిగేటివి కదా. అవును, జరగదు. చాలా అటాక్స్ అది ఇది వీళ్ళు అంటే మెయిన్ ఈ బ్యాచ్ ఉన్నారు కదా, ఆల్ ఖైదా బ్యాచ్ ఆర్ వాట్ ఎవర్. సో టెర్రర్ అటాక్స్ కావచ్చు, ఏమీ జరగలేదు కదా. చూసారు, సర్జికల్ స్ట్రైక్స్ చూసాం, ఇవన్నీ చూసాం. సో సేఫ్గా ఉంది. ప్లస్ మోడీ గారి అవసరం ఎందుకు కావాలంటే మనం కేంద్రంతో సఖ్యతగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. సఖ్యతగా ఉంటే మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు కేంద్రంతో పాజిటివ్గా ఉంటే. అదొకటి ఆలోచిస్తారు పబ్లిక్, నేను ఆలోచిస్తున్నట్టే. సెకండ్ థింగ్ వచ్చేసి పవన్ కళ్యాణ్, హీఈస్ క్లీన్ స్లేట్ ఐ కెన్ సే. నేను మీరు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వచ్చి పౌర్ణమి చంద్రుడి కింద పోలుస్తాను. చంద్రుడి కన్నా మచ్చ ఉంటుంది, మచ్చలేని చంద్రుడు. అవతల అమావాస్య చంద్రుడు, చీకటి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంతవరకు వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు అది చెప్పట్లేదు అసలు కదా. అది చెప్పకుండా ఈయన ఇంతవరకు లేదు కదా. ఏమన్నా గవర్నమెంట్లో ఉన్నాడా, అసలు ఏమన్నా అసలు ఇంతవరకు ఏమైనా వర్క్ చేశాడా, ఏం లేదు కదా. అవును, ఎక్కడ వర్క్ చేయలేదు ఇంతవరకు అసలు. ఏ సర్వీసెస్లోనూ లేరు. పార్టీ పెట్టిన రోజు నుంచి అతను కష్టపడుతున్నాడు, పబ్లిక్ వైపు ఉన్నాడు అనమాట. అది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఈజ్ లైక్ ఈజ్ బార్న్ ఫర్ ద పీపుల్ చెప్పాలంటే. ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఓకే, అతని మీద ఏముంటుందండి, ఊరికే నిందలేసి ఊరికే మాడుతున్నారు తప్ప ఏముంటుంది ఆయన మీద? ఏమీ లేదు. అవునా కాదు చెప్పండి. అవును. ఇక మోడీ గారి గురించి చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాను. ఇంకా చంద్రబాబు గారు ఈజ్ ప్రూవన్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేటర్, సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ ఎంతో ఆల్రెడీ చూపెట్టారు, ఆల్రెడీ మనం చూసాం. అది కూడా చూస్తారు వాళ్ళు. ఓకే, సో కూటమి వల్ల ఆలోచిస్తారు, ఇవన్నీ ఆలోచించి మంచి జనమంతా కూడా యాక్సెప్టబుల్ కూటమి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారండి, 5 yearsగా చూస్తున్నారు. అందరూ చూస్తారు కదా, మంచి చెడ్డ చూస్తారు, మీరే చూస్తారు కదా. ఓకే సార్, ఇప్పుడు మీలాంటి ఎన్ఆర్ఐలందరూ ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వం రావాలి, ఒక అభివృద్ధి కారక ప్రభుత్వం రావాలి అని మీరందరూ భావిస్తున్నారు. చదువుకున్న వాళ్ళందరూ కూడా మీలాగా కాస్త అగ్రెసివ్గా మంచిగా ఇంకొంచెం బెటర్ వెళ్తున్న వాళ్ళందరూ కూడా అమెరికాకో ఇంకొకటికో వెళ్తున్నారు. కాస్త మేధస్సు ఉన్నవాళ్ళు, ఒక మోస్తరుగా మనం దేశంలోనే ఉండాలనుకున్న వాళ్ళు ఇటు హైదరాబాదో చెన్నైయో బెంగళూరులో వెళ్ళిపోతున్నారు. కాస్త చదువు లేని వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అందరూ రాష్ట్రంలో ఉండిపోయారు. మీకున్న అవేర్నెస్, మీరు దేశ విదేశాలు చూశారు కాబట్టి ఒక అవేర్నెస్తో మీరు మాట్లాడుతున్నారు, అభివృద్ధి కావాలి అంటున్నారు. మరి కింది స్థాయి వాడికి ఎలా వస్తుంది సార్ అవేర్నెస్? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇందాక మీరు అన్నారు కదా ఇది సంక్షేమ పథకాలని చెప్పి. ఈ సంక్షేమ పథకాల వల్ల బెనిఫిట్ ఎంతవరకు జరిగిందో కానీ ఇప్పుడు నేను చాలా మందిని గమనించాను, ఎంతో కొంత డబ్బులు వస్తుంటే సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు. సోమరిపోతులు అయిపోతూ ఇప్పుడు మీరు చూస్తే ఎక్కడైనా కానీ బయట రాజస్థాన్ నుంచో లేకపోతే ఒరిస్సా నుంచో లేకపోతే మహారాష్ట్ర నుంచో వచ్చి ఇక్కడ పని వాళ్ళగా మీరే చూసుంటారు, పెయింటర్స్ కావచ్చు, ఈ మామూలుగా ఈ ఫోర్వింగ్ కావచ్చు, సర్వర్లు, చాలా మంది అనమాట. వాళ్ళు వచ్చి పని చేసుకుంటున్నారు ఇక్కడ. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు సోమరిపోతులుగా తయారయ్యి అసలు ఉన్న జాబులు కూడా వదిలేసి బొటాబొటిగా చేసుకుంటూ అసలే జాబ్స్ తక్కువ. ఈ సంక్షేమ పథకాలు చూసుకుని ఫ్రీ మనీ వస్తూ ఉంది కదా అన్న ఉద్దేశంతో సోమరిపోతులుగా తయారైపోతున్నారు. సోమరిపోతు కంటే సమాజానికి చెడ్డ ఇంకేం లేదన్నమాట. నేను అంటుంది కూడా అదే. ఇప్పుడు కష్టపడరా అంటే ఇబ్బంది, కానీ నువ్వు ఉచితంగా నేను ఆ పథకం ఇస్తానంటే వాడికి ఏం హ్యాపీనే కదా. సో ఇలాంటి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఈ కూటమి కానీ, ఈ రాజకీయ పార్టీలు కానీ, ప్రతిపక్షాలు కానీ అలాంటి అవేర్నెస్ తీసుకురావటంలో ఫెయిల్ అయ్యాయేమో అని నేను అనుకుంటున్నా. ఫెయిల్ అయ్యంటే ప్రాసెస్ అండి, నేను అలా అన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక రోజులో మారండి, అందులో ఒక రోజులో ఎవ్రీడే ఎలక్షన్స్ జరగవు. ఓకే, ఇది చూస్తూ ఉంటారు అందరూ. ఇది ప్రాసెస్ అనమాట. ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటారనమాట. ఈవెన్ వాళ్ళకే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే యంగ్ యూత్ ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట. సో మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఏంటి. ఇప్పుడు 5 years కొంతమందికి ఏంటంటే ఏజ్ కూడా అయిపోయింది, ఏజ్ బార్ అయిపోయి వాళ్ళకి జాబ్స్ కూడా రాదు ఫ్యూచర్లో.
వాళ్ళు అసలు నిరాసక్తకు గురయ్యి అసలు ఏంద్రా బాబు మన ఫ్యూచరు మనం ముందుకు వెళ్ళలేము అన్న దీంట్లో కూడా పడిపోతున్నారు ఇప్పుడు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండాలండి, ఏదో ఒక వ్యాపకం ఉండి జరుగుతూ ఉంటేనే ఓవర్ ద పీరియడ్ అందరు తెలుసుకుంటారు పరిస్థితులు. ఇప్పటికే తెలిసిపోయింది రెడీ ఫర్ ఓట్ అనమాట. అంతే, ఎందుకంటే ఇంకేం లేదు కదా, టైం లేదు, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓకే ఓకే, మీరు అంటుంది నిరుద్యోగులు అసలు ఉద్యోగం లేని వాళ్ళే కాదు, ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉండి వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. సార్, పిఠాపురంలో కొన్ని 100 కోట్ల ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించాలని గట్టి ప్రయత్నం జరుగుతుంది. అదేనండి ఇందాక చెప్పాను కదా నేను. ఇప్పుడు కొన్ని 100 కోట్లు వాళ్ళు ఏమన్నా ఆయన మెజారిటీ తగ్గించడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నారేమో. అంతేనా? మరీ దారుణంగా ఇప్పుడు ఈయన గెలుపు ఖాయమా? నేనుదే తప్పకుండా గెలుస్తాను అనుకుంటున్నాను. డిఫీట్ తీసుకోరు కదండి ఎప్పుడు. అందులో పవన్ కళ్యాణ్ గురించి అందరికి తెలుసు కదా, ఇప్పుడు నేను చెప్పిందే కదా, అందరూ అదే ఆలోచిస్తారు కదా. ఆయన ఎక్కడ నిలబడినా గెలుస్తారండి. ఇప్పుడు అసలు క్లియర్గా చెప్తే ఎన్నికలు సజావుగా జరిగి ఇటువంటి మొన్న కూడా చూసాం పిఠాపురం అంటే చెప్తున్నాను, మొన్న ఈవీఎం మెషిన్స్ లైక్ డూప్లికేటివ్ కనబడ్డాయంట, అట్లంతా ఇచ్చేస్తున్నారు. ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ ఎలక్షన్స్ జరిగితే మొత్తం మొదట హైయెస్ట్ మెజారిటీతో గెలిచే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ముద్రగడ లాంటి వాళ్ళు ప్రయోగిస్తున్నారు కదా, ముద్రగడ అక్కడ వెళ్ళి సవాల్ చేస్తున్నాడు, దమ్ముంటే నాతో ఫైట్ చేయి, దమ్ముంటే నన్ను తిట్టు. అసలు ముద్రగడ గారి గురించి చెప్పాలంటే ఆయన ఏం చేశారండి సమాజానికి. ఆయన మొదటి నుంచి కూడా కాపు రిజర్వేషన్ల కోసం పోరాడారు కదా. రిజర్వేషన్ కోసం ఏం పోరాడండి, నాకు తెలిసి ఆయన అంత కన్సిస్టెంట్గా పోరాడలేదు. ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో పోరాడు, టీడీపీ గవర్నమెంట్లో పోరాడతారు. అంటే టీడీపీలో కూడా ఉన్నారులేండి. ఆయన ఇష్టం ఎఫెక్ట్ చూస్తాడు ఆయన లేదు, ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైము మన తుని సంఘటన జరిగింది కదా, ట్రైన్ కాల్ చేశారు. అది ట్రైన్ కాల్ చేసింది కూడా ఎవరో అందరికీ తెలిసిందే, రూమర్స్ వచ్చినాయి. కానీ ఈయన చుట్టూ ఉన్న వాళ్ళని ఈయనతో పాటు తీసుకెళ్లి లోపల వేసారు. దానివల్ల నష్టం ఎవరికి జరిగింది? ఆయనకి, ఆయన చుట్టూ ఉన్న ఆయన వర్గానికి తప్ప బయట వాళ్ళకి కాదు. అప్పుడే రియలైజ్ అయిపోయారు అందరూ. అందుకని ఆయన చుట్టూ ఎవరు లేరు, ఈయనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పి దూరం జరిగారు అనమాట. ఓకే, ఆయన మొదటి నుంచి కూడా నష్టమేనండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అసలు లాస్ట్ టైము చంద్రబాబు ఓడిపోవడానికి కారణము ఇతని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఎందుకంటే తను కాపు రిజర్వేషన్స్కి 5% ఒక కమిషన్ కూడా పెట్టారు కదా, ఇచ్చారు. సో దానికి ఏం చేశారు వీళ్ళు, ఏమైనా ప్రాపగండా చేశారు, బీసీస్కి నష్టం జరుగుతుందన్న దాన్ని తీసుకెళ్ళిపోయి దాన్ని బీసీ ఓట్స్ లేకుండా దాన్ని క్యాష్ చేసుకోవటం. ఈ కాపులకు రిజర్వేషన్ రాలేదు కాబట్టి కాపుల ఓటు కూడా క్యాష్ చేసుకుని అట్లా ఉభయ భ్రష్టులు అయిపోయాడు అనమాట లాస్ట్ టైం. ఉభయ భ్రష్టులు అయిపోయి దానికి తోడు అసలు చంద్రబాబు అసలు ఏమేమి చేయలేకపోయాడో అవన్నీ ఎండగట్టింది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆయన క్యాష్ చేసుకోలేకపోయారు. ఆయన ఏమని ప్రొజెక్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు తోటి అలయన్స్లో ఉన్నారు అని వాళ్ళు పొరపాటుగా ప్రాపగండా అవన్నీ ఎక్కువ చేసి అది వన్ సైడెడ్ విక్టరీ అయిపోయింది అనమాట. దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. లేకపోతే పవన్ కళ్యాణ్ లాస్ట్ టైమే ప్రాపగండా బాగా వాళ్ళు చేసిన ప్రచారం బాగా ఫలించింది. అందులో ఒకసారి అంటున్నాడు, ప్లస్ ఇవన్నీ చెప్పేశాడు, మద్యపాన నిషేధాలు అనేసాడు, సో మెనీ ప్రామిసెస్ లైక్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు. అసలు లేనిపోని ఇవి కదా, 100 ఉన్నాయి ఆయన చేసిన ప్రామిసెస్. అందరూ ఏంటంటే బుట్టలో పడిపోయారు. అట్లా కలిసి వచ్చింది అనమాట. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి, మీరు జనసేన పార్టీనే కదా మీరు, సో అంటే అఫీషియల్గా జనసేన పార్టీనే కదా. అవునండి, సపోర్ట్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు మ్యారేజ్ స్టార్ ఇలాంటి పదాలు తప్ప ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ అనే పేరును కూడా ఉచ్చరించలేదు. అది ఆ పేరు ఉచ్చరించాలంటే కూడా అదృష్టం ఉండాలండి. నేనైతే నన్ను అల్లకి పూర్ ఫెలో అంటాను నేను. అవును, మన మనుషులు కదండి అల్టిమేట్గా. ఇప్పుడు మిమ్మల్ని నేను కిరణ్ గారు అంటున్నాను, మీరు నన్ను నా పేరు పెట్టి పిలుస్తున్నారు, దాంట్లో ఏముంది అంటే ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా మరి భయపడుతున్నాడేమో. హీ మే బి స్కేర్డ్. పవన్ కళ్యాణ్ అనే పేరు అంటేనే ఒక విధమైన భయము, ఒక విధమైన విపత్తు ఏర్పడుతుంది అనుకుంటారు, మరి తెలియదు. అందులో ఆయన చేసింది ఏం లేదు కదా.
ఇప్పుడు ఆయన చక్కగా సంబోధిస్తారు, చక్కగానే మాట్లాడతాడు. ఇంకా ఆయన పర్సనల్ విషయాలు తప్పండి, మనం అసలు డిస్కషన్ కూడా చేయకూడదు. ఎవరి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళవి. అందులో చీఫ్ మినిస్టర్ స్థానంలో ఉండి అంత ఏమంటారు, అంత దిగువకి దిగజారి మాట్లాడకూడదు ఆయన. అది ఆయన విఘ్నతగా వదిలేయాలి. ఎందుకంటే ఆయన చేసింది చెప్పుకోమని చెప్పు, ఆయన ఏం చేశాడో చెప్పుకోమని చెప్పు. ఇంకా దత్తపుత్రుడు అంటే ఆయన ఏమనాలి, ఎన్నో పుత్రుడు అనొచ్చు, చాలా పేర్లు పెట్టచ్చు. ఎందుకు ఆయనలాగా మనం మాట్లాడటం. సార్, ఎన్ఆర్ఐల సహకారం 2019తో పోలిస్తే 2024లో ఎలా ఉంది జనసేన పార్టీకి? తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను వచ్చాను సపోర్ట్ చేద్దామని. సో మన సపోర్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుందో దోహదపడుతుందో తెలియదు. ఏదో ఉడత సాయం లైక్ 2019లో కూడా జనసేన పార్టీకి ఎన్ఆర్ఐలు సహాయం చేశారు కదా, బాగానే సపోర్ట్గా నిలబడ్డారు కానీ చెప్పాను కదండి మీకు, వైఫల్యాల గురించి చెప్పాను. అవునవును. అక్కడతో పోలిస్తే 2019తో పోలిస్తే 2024లో ఇంకా సహాయం లేకపోతే మద్దతు పెరిగిందా, లేకపోతే కొంచెం ఏమన్నా గతం కంటే కాస్త నీరసించిపోయాం, 2019లో చేసాం రాలేదు కదా అని నీరసించిపోయారా? అట్లేం లేదండి. అట్లా ఇప్పుడు మీరు ఉన్నారండి, ఒక లైక్ చేస్తారండి, లైక్ చేస్తూనే ఉంటారు కదా, అంతే, డీవియేషన్ ఉండదు. ఇంకా పెరిగితే తప్ప అందులో ఎదుటి మనిషిని ఎందుకండి. ఇప్పుడు మీరు ఏదైనా తప్పు చేసి మీరు ఏదైనా డీవియేషన్ తీసుకుంటే సరే, ఇప్పుడు ఆయన ఇప్పుడు పార్టీని ఎక్కడో కలపడం ఏదో చేయటం ఏం చేయలేదు కదా, ఆయన ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరున్నా లేకున్నా, ఎవరు వచ్చినా లేకున్నా ఆయన పని ఆయన చేసుకోబోతున్నాడు. ఇంకా దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. ఇప్పుడు ఆయనకుండే లిమిటేషన్స్ ఆయనకు ఉంటాయి, అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ఎవరినైనా కానీ వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఏదో దిస్ ఆర్ దట్ అన్నట్టు వాళ్ళే ఉండాలి, వేరే వాడు రాకూడదు అన్న ఉద్దేశం. ఇప్పుడు పిఠాపురం గురించి కూడా చెప్పారు, అతను వస్తే ఇబ్బంది అయిపోద్ది, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ పోద్ది, అదే ఆలోచిస్తున్నారు అనమాట. అతను లాంటి వాడు నిలబెడితే ఇంకా నిజంగానే సమాజం బాగుపడుతుంది, అభివృద్ధి జరుగుతుంది, ముందుకెళ్తుంది అనమాట. అట్లాంటి వాడు రాలేదనుకో వీళ్ళదే ఇంకా విచ్చలవిడిగా వీళ్ళు దాచుకోవచ్చు, వీళ్ళ 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 ఇది ఉందన్నమాట, పథకాలు వీళ్ళకుంటాయి. అందుకని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. అదే అన్నమాట. ఎన్ఆర్ఐలో జనసేన కోసంగా వచ్చేవాళ్ళు అంటే ఈ ఎన్నికల ముందు ఏదైనా ప్రణాళిక ఉందంటే ఒక 15 రోజుల ముందు, 10 రోజుల ముందు, వారం ముందు వచ్చి ఇక్కడికి వచ్చి పనిచేసే ఒక ప్రణాళిక ఏమైనా ఉందా? అది ఎవరిది వాళ్ళదండి, వ్యక్తిగత ఎవరి పద్ధతుల్లో వాళ్ళు చేస్తారు. ఎవరు వ్యక్తిగతం వాళ్ళది, ఎవరు ఏమి చెప్పరు కదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు ఏమి చెప్పరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. తప్పకుండా సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఉన్న నాయకులు, రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ మీరు ఎట్లా చూస్తారు? నేను నిజంగా చెప్పాలంటే అతను మంచి నిజాయితీ నిబద్ధత కలిగిన అతను. ఎందుకంటే సినిమాల్లో కూడా చూసాం. ఇప్పుడు మామూలుగా సినిమాల్లో చూస్తే ఇప్పుడు డిఫరెంట్ హీరోస్ ఉన్నారు, దే స్టిక్ టు ఏ డైరెక్టర్. మామూలుగా సక్సెస్ ఉన్న డైరెక్టర్స్ని తీసుకోవటం, సక్సెస్ ఉన్న వాళ్ళని అట్లా. ఇతను అలా కాదు, మొదటి నుంచి మీరు చూస్తే ఆయన గ్రాఫ్ సొంతం ప్రయోగాలు, తన మీద తన ప్రయోగాలు చేసుకునేవాడు నీట్గా. ఇప్పుడు పాలిటిక్స్లో కూడా అదే ప్యాటర్న్ అవలంబిస్తున్నాడేమో అనిపిస్తుంది అనమాట. మొదటి నుంచి మీరు చూసారు కదా. కానీ క్రేజ్ చూసారా, ఎన్ని మధ్యలో చాలా 10 years అసలు పెద్దగా సక్సెస్ లేదు. మధ్యలో ఒక మూవీ వచ్చింది అంతే, జల్సా మూవీ కొద్దిగా హిట్ అయింది తప్ప ఆయనకి ఫ్యాన్స్ పెరుగుతా ఉన్నారు తప్ప ఎవరు అసలు ఇది కాలేదు. గబ్బర్ సింగ్ వచ్చేంత వరకు కూడా, ఖుషి తర్వాత గబ్బర్ సింగ్ కదా తనకు చెప్పాలంటే మంచి మెగా హిట్. అట్లా ఐ థింక్ ఈజ్ హ్యావింగ్ ఉందండి, తనకి మంచి చేయాలని ఉంది కాబట్టే కదా, అతనికి అవసరం కూడా లేదు కదండి. కరెక్టే, పవన్ కళ్యాణ్ మంచి చేయాలని ఉంది. పవన్ కళ్యాణ్ ఇతర నాయకులకి చాలా భిన్నమని మీరు అనుకుంటున్నారు అంతే. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీతో కలవటం వల్ల మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి సహజంగా నేను విన్నది ఏంటంటే, ఎప్పుడు ఆయన 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తే 25 కేజీల బియ్యం కాదు అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తిరిగి చంద్రబాబు గారితో కలవటం వల్ల మళ్ళీ వాలంటీర్లకు 10,000 ఇస్తాను, బస్సు ఫ్రీగా ఇస్తాను, పలానా ఇది ఇస్తాను, దాన్ని ఇంకా పెన్షన్ 4,000 చేస్తాను, మళ్ళీ ఫ్రీ బేస్కే వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు ఈయన ఐడియాలజీని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాడు? ఇప్పుడు దేనికైనా అవకాశం రావాలండి. ఇది ప్రాసెస్, చెప్పాను కదా, ఇది ప్రాసెస్ అండి. ఏది వెంటనే మారిపోరు పబ్లిక్ కూడా. ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారండి, మీరు చెప్పారు కదా, మంచి టాపిక్ తీసుకొచ్చారు. సచివాలయాలు వాలంటీర్స్ గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్స్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అసలు వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి ఏదో చేస్తున్నారు. ఎన్ని లక్షల మంది అండి? 2,36,000, క్లోజ్ టు 2.5 lakhs ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి అలొకేట్ చేసిన బడ్జెట్ ఎంత, వీళ్ళు ఇస్తున్నది ఎంత,
అక్కడే డిఫరెన్స్ ఉంది, అక్కడే పెద్ద రంధ్రం ఉంది. నవరంధ్రాల్లో పెద్ద రంధ్రం ఆడే ఉంది. ఆ మ్యాథ్ మీకే ఐడియా ఉంటుంది. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకుని 5,000 ఇచ్చేది 10,000 ఇస్తామని ఉండొచ్చు. ప్లస్ ఈ వాలంటీర్స్ కూడా చక్కగా చదువుకున్న వాళ్ళు, పాపం డిగ్రీలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, వేరే జాబులు లేక అభివృద్ధి లేదు కాబట్టి దాంట్లో అకామిడేట్ అయినారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సచివాలయము ఈ వాలంటీర్స్ అవసరం లేదు నన్ను అడిగితే. ఎందుకంటే ఉన్న వాటినే అభివృద్ధి చేసి మామూలుగా వాట్ ఎవర్ ద వర్క్ దే ఆర్ డూయింగ్ అక్కడే అకామిడేట్ చేసేయచ్చు వాళ్ళు. ఇది కొత్త కాన్సెప్ట్, సచివాలయం పేరు పెట్టేసి వాస్తవానికి తీసేయాలి. కానీ 10,000 రూపాయలు ఇస్తామని మళ్ళీ హామీ ఇచ్చారు కదా, అంటే మెల్లగా సార్ట్అవుట్ చేస్తారేమో. ఇప్పుడు అలవాటు పడ్డారు కదా, మీరు ఉన్నారండి దానికి అలవాటు పడ్డారు, వెంటనే తప్పదు కదా. ఇప్పుడు సచివాలయం అంటే ఒక ఐడియా చెప్తాను చూడండి. నేను చూసాను ప్రాక్టికల్గా. సచివాలయము నిర్మాణానికి లెట్సే ఇప్పుడు 5 లోడ్ల ఇసుక కావాలనుకోండి, 50 లోడ్లు ఇసుక తెప్పించుకుంటారట. ఎవరైతే సచివాలయం దీనికి సంబంధించిన ఊరికి సంబంధించిన మిగిలిన 45 ఇసుక లారీలు ఉంటాయి కదా, వాళ్ళ సొంతానికి వాడుకోవటం, దాన్ని ఎక్కువ డబ్బులకు అమ్ముకోవటం. ఓకే, అది ఎప్పుడూ చూడలేదు మనం. ఎందుకంటే ఇది దోపిడీకి. ఆ ఇసుక కాంట్రాక్ట్ కూడా ఎవరు తెలుసా? ఎవరికి ఇచ్చారు? ఎవరైనా కంపెనీకి ఇచ్చారు. ఒక కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ ఎవరు? చెన్నైలో ఉంటాడు శేఖర్ రెడ్డి అని. 270 కోట్ల రూపాయలు పట్టుబడిపోయి తను కేసులో ఇరుక్కొని మళ్ళీ ఏ విధంగానో బయటపడిపోయి అటువంటి ఆయనకి ఇచ్చారనమాట. అటువంటి ఆయనకి ఇచ్చి వాళ్ళు చేస్తున్న ఇసుక దందా ఇది. సార్, ఇప్పుడు ఈ దశలో ప్రజలు ఎట్లా ఆలోచించాలంటారు? ప్రజలు మనకి ఎవరైతే మంచిగా ఉంటారో, మనం ఏ విధంగా అయితే సేఫ్గా ఉంటామో, మనం ఏ విధంగా అయితే మన పిల్లలు, మన నెక్స్ట్ జనరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా మనకి ఏదైనా కానీ, అది ఆలోచించాలన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే అభివృద్ధి చాలా చేయొచ్చు. కోస్టల్ కారిడార్ ఉంటుంది, మీరు చూసుకుంటే నెల్లూరు నుంచి వైజాగ్ వరకు 972 కిలోమీటర్లు. అసలు ఎంత బాగా డెవలప్ చేయొచ్చు అంటే, అసలు మంచి టూరిస్ట్ ప్లేసెస్ చేసేసినా కూడా అందరూ చూడడానికి వస్తారు. ఇంకా ఇప్పుడు మనకు అసలు ఏమీ లేదు అసలు, ఇప్పుడు ఆ రాజధాని లేదు. ఒక రాజధాని మీరు నీట్గా ప్రాపర్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తేనే మీకు వీళ్ళు ఉంటారు కదా లేబర్ కార్మికులు కావచ్చు, వాళ్ళకి ఉపాధి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా వెంటనే ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ జరిగే కొద్దీ ఆటోమేటిక్గా అన్ని విధాలుగా అన్ని వస్తానే ఉంటాయి అన్నమాట, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఇంకా ఐటీ కంపెనీస్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మన ఆంధ్ర నుంచి అసలు ఆంధ్రనే మర్చిపోయి ఇట్లా తెలంగాణ అని ఇట్లా మీరు చెప్పినట్టు మహారాష్ట్ర కావచ్చు వెళ్ళిపోతున్నారు, ఢిల్లీ అని బెంగళూరు అని. ఇప్పుడు ఇక్కడే ఉంది అనుకోండి, తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి వెళ్తే తప్ప ఉద్యోగం రాని పరిస్థితి కదా. అది ఎంత దారుణం అసలు. ఒక పక్క అసలు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే అసలు ఎంత బాగుంది, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలా చాలా గొప్పగా ఉన్నది కదా. మరి ఇప్పుడు ఏంటి? సో చూడాలండి, అన్నీ కన్సిడర్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు సొంత ఇంటినే సరిగ్గా చూసుకోలేదు కదా ఆయన. మరి సొంత ఇంట్లోనే సొంత చెల్లెళ్ళే మా అన్న వైఎస్ఆర్సీపీకి ఓటేయద్దండి, మా వీళ్ళకి ఓటేయద్దు, బహిరంగంగా హంతకుడు మా అన్న అని చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి ఎందుకు నమ్ముతారండి? ఇప్పుడు మీరు మంచి టాపిక్ తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు సీట్స్ ఇచ్చారు కదా, వైఎస్ఆర్సీపీ సీట్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఆల్రెడీ తను కేసుల్లో ఉన్నాడు. ఎవరు? అవినాష్ రెడ్డి కేసుల్లో ఉన్నాడు. ఇప్పుడు కడప కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 15 లక్షల ఓట్లు ఉన్నాయి. 15 లక్షల మందిలో అవినాష్ కంటే యోగుడు లేదా? అవినాష్ రెడ్డి కంటే యోగుడు లేదా చెప్పండి? ఆల్రెడీ అది హత్య కేసులో ఇరుక్కొని ఉన్న ఆయన్ని ఆల్రెడీ సిబిఐ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయబోతే మళ్ళీ ఏదో అటు ఇటు జరిగి మేనేజ్మెంట్ చేసుకుని అటువంటి ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరా? నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఈవెన్ ఇది కూడా లైక్ ఈ ఎమ్మెల్యే సీట్స్ కూడా అసలు ఒక కులానికే సంబంధించి అన్ని సీట్లు ఇవ్వటం ఏంటి? వేరే కులాలే లేదా? మీరు అన్నారు కదా ఎలా గెలుస్తాడు ఎలా ఓడిపోతాడు చెప్తా నేను. అంటే వేరే వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీస్ కావచ్చు, బలిజలు కాపులు కావచ్చు, ఇప్పుడు ఈవెన్ క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ ఎవరైనా కావచ్చు, 40 సీట్లు వాళ్ళ వర్గానికి ఇచ్చుకుంటే ఇంక వేరే వాళ్ళ మనుషులు కాదు. ఇప్పుడు రాయలసీమ 52 ప్లస్ నెల్లూరు 10, 62 నియోజకవర్గాల్లో చూసుకుంటే 40 మంది వాళ్ళకే ఇచ్చుకుంటే వేరే వాళ్ళు మనుషులే కాదు వీళ్ళకి. అంటే వేరే వాళ్ళు ఓటర్లు అనమాట.
మీరు పాలిస్తుంటే మేము చూస్తూ ఉండాలా, అది ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి వస్తుందండి, రివోల్ట్ వస్తుంది. ఆ రివోల్ట్ పోలింగ్ బూత్ దాకా వెళ్ళడమే ప్రాబ్లం అవుతుంది నరేష్. వస్తుంది. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్లు ఎల్లుండి ఉండదు. ప్రతి ఒక్కడు మంచి సినిమా చూస్తాడు, ఇంకో సినిమా కూడా చూస్తాడు. ఓకే, ఫైనల్గా పవన్ కళ్యాణ్ మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ నేను రాజకీయాల్లో ఆయన రాజకీయాలు ఇష్టపడుతున్నారు కాబట్టి అత్యున్నత పొజిషన్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను. అత్యున్నతం అంటే ముఖ్యమంత్రిగా ఇంకా పొజిషన్ కూడా వెళ్తాడేమండి ఆయన. ఎటైనా తెలియదు కదండి, మ్యాజిక్ అంతే. ఈ రాజకీయాల్లో ఏముండదండి, ఎంత మ్యాజిక్ అంతే. ఏ రోజుకి ఎప్పుడు కన్సిస్టెన్సీ ఉండదు, ఇలా అని ఉండదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఈ రోజు హీరో రేపు జీరో. ఈ రోజు ఎగిరి పడేవాడు రేపు. ఎగ్జాంపుల్ నిన్ననే చూసాం కదండి, మన పక్క రాష్ట్రం తెలంగాణలో మొన్నటి వరకు ఎగిరి పడ్డారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? జయలలిత గారిని చూడలేదా? ఎంతమందిని చూడలేదండి? వీళ్ళు ఎంత అండి? ఫెయిర్ గా చెప్తున్నాను, తప్పు చేసిన వాడు ఎప్పుడో ఒకప్పుడు, ఇవాళ కాకపోతే రేపు శిక్షించబడతాడు. మీరు నేను చిన్న తప్పు చేస్తేనే, మీరు కావచ్చు నేను కావచ్చు, మనకు ఎన్నో ఇబ్బందులు, ఎంతో ఇది, అసలు మనం తప్పు చేయని వాళ్ళకి వీళ్ళు ఇంత జబర్దస్తిగా ఇన్ని తప్పులు చేసేసి ఇన్నేసి డబ్బులు దోచేసి జనాల డబ్బులు మరి. ఓకే సార్, ఒక మాట, మీరు యుఎస్లో చాలా కాలంగా ఉన్నారు కదా, అక్కడ జనం మైండ్ సెట్కి ఇక్కడ జనం మైండ్ సెట్కి వ్యత్యాసం ఏం గమనించారు మీరు? మైండ్ సెట్ ఏంటంటేనండి, అక్కడ ఇటువంటి ఇబ్బందులు తక్కువ అండి. ఇప్పుడు పాలిటిక్స్ ఈ వీటిల్లో కూడా ఇప్పుడు అభివృద్ధిని ఆపరు. ఇప్పుడు ఎంతసేపు ప్రోగ్రెసివ్గా వెళ్ళాలనే చూస్తారు. అక్కడ కూడా ఉండొచ్చు లైక్ బట్ పబ్లిక్ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు స్కూలింగ్ సిస్టమ్ ఉంది, ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అసలు ఫీజు కట్టరు, ఫీజు అనేది ఉండదు. ఇక్కడ చూసారు కదా ఎంత దోపిడీ, విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో. అవును, చూసారు కదా, అట్లా డిఫరెన్స్ ఉండదు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, నేనున్నాను, మనతో పాటు గవర్నర్ ఉంటాడు, మా కెంప్ అని ఉంటాడు గవర్నర్. మనం ముగ్గురు వెళ్తాము, లైసెన్స్ తెచ్చుకోవడానికి వెళ్తాం. గవర్నర్ అయినా మన వెనక నిలబడతాడు. మీరు ముందుంటారు, ముందు వెళ్తే మీ వెనక నేనుంటాను, ఆయన గవర్నర్ ఉంటాడు. అదే ఇక్కడ ఏ లింగడు చిన్న పదవున్న జలుబు వస్తే ఓహో అసలు ఇదేంటో. గర్భగుడిలో చూశాను గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి ముందు ఎంప్లాయ్ అంటే ఆయన ఆపారు. ఎంప్లాయ్ అంది దేవుడి ముందు ఎంప్లాయ్ అంది ఇంకోటి ఏందండి, దేవుడి ముందు అంతా ఒకటే కదా. అవును, అది ఉండదండి. అది నచ్చింది నాకు. అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అన్నమాట. మన పని మనం చేసుకుంటూ వెళ్తాం, మనల్ని డిస్టర్బ్ చేయడం. ఇక్కడ ప్రతి ఒక్కడు కెలుకుతుంటాడు, ఎందుకంటే వాని పని లేదు కాబట్టి. అదే సార్, ఇక్కడ మార్పు రావాలంటే మీరు అన్నట్టు ఒక రోజులో సాధ్యం కాదు, సరైన పరిపాలకుడు ఉండాలి. అవునండి, ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మార్పు సాధ్యమవుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు లేకపోయి ఉంటే బహుశా హైటెక్ సిటీ లాంటి ఒక పెద్ద నిర్మాణం జరిగేది కాదు, ఇన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది. కొంతమంది విమర్శిస్తారు, విమర్శలు పక్కన పెడితే ఆయన ఉన్న హయాంలోనే కదా బిల్ క్లింటన్ వచ్చినా, బిల్ గేట్స్ వచ్చినా, సో అందరూ ఎందుకు వస్తారండి? ఇప్పుడు మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చాను, అలా ఉంటది. ఇవాళ మీరందరూ కూడా అక్కడికి వెళ్ళడం, అమెరికాకి వెళ్ళి స్థిరపడ్డారంటే డెఫినెట్గా ఇక్కడ చదువుకునే అవకాశాలు ఉండడం, ఉద్యోగం చేసే అవకాశాలు ఉండడం, ఇవన్నీ కదా. ఇది లేదు కదా, ఇప్పుడు 5 ఏళ్ళు నష్టపోయారు కదా. ఎస్, నష్టపోయారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు. మీకు కూడా అండి చాలా ధన్యవాదాలు. కిరణ్ టీవీ వీక్షిస్తున్న తెలుగు ప్రజలందరికీ ఆలోచించండి, అసలు ఓటు వేయకుండా ఉండిపోతారు, అలా కాదు, ఓటు మన హక్కు. మంచి పాలకుండా ఎన్నుకోండి, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ చాలా వెనక ఉంది. అందరూ తలా ఒక చేస్తే తప్ప ముందుకెళ్ళలేము. సో అలాగే ఎవరినైనా నా మాటల వల్ల ఎవరైనా ఇబ్బంది పడుంటే నేను మనస్ఫూర్తిగా క్షమించండి, ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉండదు ఇక్కడ. సో ఫెయిర్గా, హానెస్ట్గా, హార్ట్ఫుల్గా మాట్లాడుకోవటం అంతవరకే. కిరణ్ గారు అటువంటి ఆయన కాబట్టి, నేను అటువంటి ఆయన కాబట్టి ఇక్కడ కలిసాం అనమాట. సో మచ్. మొత్తం మీద మార్పు అనేది రావాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్తున్నారు నరేష్ గారు. డెఫినెట్గా ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్కు ఒక మంచి ప్రభుత్వం వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకంటే కూడా అమెరికాలో లేకపోతే ఇతరత్ర దేశాల్లో ఉండే వాళ్ళకి ఆందోళన ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో, ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందన్న ఆందోళన. అందుకే నరేష్ గారు లాంటి వాళ్ళు
ఇండియాకు వచ్చి మరి ఎలక్షన్కి సంబంధించిన సర్వీస్ ఆయన చేస్తూ ఉన్నారు. ఎనివే ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మరింత ముందుకి మంచి ప్రభుత్వం దిశగా నడుస్తారని ఆశిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.